నాని అయితే సంపేషణ మొత్తం సంపేషణ అంటే ఇంకా చెప్పద్దు. స్పీడ్ గా చూసినారన్నా అంతకు మించి ఉన్నది. పార్ట్ 4 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది ఇంకా ఘోరం ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే క్లైమాక్స్ లో వచ్చింది కదా వాళ్ళతో నెక్స్ట్ రోల్ లో ఇంకో సూపర్ ఉంటది. గెస్ట్ రోల్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పదు, చూడాలి పోయి సినిమా. అంటే ఒక క్యారెక్టర్ మిస్ అయింది కదా హిట్ అంటే యూనివర్స్ లో భాగంగా, అది ఎలా అనిపించింది? బాగున్నది. సంపేషుడు మొత్తం ఎట్లా తెలుసా, పుష్పటులో రప్ప 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 అంటాడు చూడు, అంతకు మించి చంపేసాడు. ఒక్కొక్కరిని నొరికి నొరికి చంపేసాడు. మస్తు నచ్చింది నాకు. పిచ్చి 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 పిచ్చిగా చంపేసాడు. చాలా బాగున్నాయి. అందరి డైలాగులు మస్తున్నాయి. అందరూ చూసేలానే ఉంది. వైలెన్స్ ఉంది, పిల్లలు అయితే నాట్ అలౌడ్. బట్ యా మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగుంటుంది. నాని పర్ఫార్మెన్స్ నాని పర్ఫార్మెన్స్ బాగుంది. అడవిశేష్ ఎంట్రీ లాస్ట్లో అది చాలా బాగుంటుంది డైరెక్టర్ది. లైక్ నెక్స్ట్ సీక్వెల్ ఎవరు అలా చెప్పేస్తారు. యాజ్ అంటే లైక్ అన్ని పార్ట్స్ బాగున్నాయి కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి అ వెరీ గుడ్. ఉంటారండి, ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బాగుందండి బ్యాక్గ్రౌండ్. అవును, అలా ఏం లేదు. అంటే నాని కూడా ఇలాంటి మూవీస్ ఎక్కువ చేయలేదు కదా, అలా ఏం లేదు. ఆ డైరెక్టర్ హ్యాస్ దట్ కెపాసిటీ టు గెట్ ది అవుట్పుట్ ఫ్రమ్ హీరో. చూడొచ్చు, బాగుంది. డిఫరెంట్ లుక్, ఫ్యామిలీ సారీ మొత్తం హైలైట్ అండి, మొత్తం హైలైటే. చాలా బాగుంది, అప్పుడు డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ గుడ్. ఎస్ అండి, ఎస్ ఇట్స్ కన్విన్సింగ్. అలా ఉన్నారు కాబట్టి, అలా తీశారు కాబట్టి ఎస్ యాక్సెప్టెడ్. అంటే నిజం కాబట్టి చూపించారు, వి షుడ్ యాక్సెప్ట్. కానీ బాగుంది. ఉన్నారని తెలుస్తుంది, మూవీస్ వల్లనే తెలుస్తుంది కదండి. సో అలా బాగుందండి, బాగుంది. ఆయన అంటే ఇది మొత్తం కంప్లీట్ గా సీరియస్ రోల్స్ ఇవన్నీ, బట్ ఆయన వస్తే కామెడీ బండిస్తుంది. ఎస్ కొంచెం అప్పుడు బాగుంటుంది అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చండి, అందరు చూడొచ్చు. నాని అంటేనే ఇట్స్ న్యాచురల్ స్టార్. సో బాగుందండి. బట్ వైలెన్స్ ఎలా అనిపించింది? అంటే వైలెన్స్ నచ్చిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. బట్ ఓకే, మాకు కూడా నచ్చకపోయినా నాని కోసం వచ్చాం. బాగుంది. క్లాస్ ఫ్యాన్స్ కోసం మాస్ ఫ్యాన్స్ అవుతామండి. థ్యాంక్ యూ. సినిమా చూడడం వలన అంటే సమాజానికి ఏం ఉపయోగం అన్నది నాకైతే ఏం అర్థం కాలేదు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ పీపుల్ అయితే అసలు ఎవ్వరు కూడా ఈ మూవీకి రావద్దు. అంటే ఇంకా థ్రిల్గా సైకోగా ఎలా చేద్దామని ఎవరైనా అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మూవీ చూడొచ్చు. ఆ డైరెక్టర్ అంతా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఈ మూవీలో కనిపిస్తుంది. నేనైతే సినిమా ఫుల్గా చూడలేదు, సగంలోనే నాకు కుదరలేదు, ఇంక నేను చూడలేకపోయాను అనమాట. బయటకు వచ్చేసాను. యూ కెన్ సీ మై ఐస్. థియేటర్లో నాకు కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. అంటే నేను ఎప్పుడు చూడలేదు, నాకు రివ్యూస్ తెలియక నేను వచ్చా. ఫ్యామిలీ పీపుల్ ఎవరు వెళ్ళకండి. పిల్లల కెరియర్ బాగోవాలి అనుకుంటే మాత్రం అస్సలు ఇలాంటి సినిమాలు చూపించకండి. అంటే మేడం ఈ కాన్సెప్ట్ అంటే బేసిక్గా బయట జనాలు ఉంటారా అలాంటి? అసలు ఈ సబ్జెక్ట్ నాకు ఐడియా లేదండి. నేను నార్మల్గా రివ్యూ తెలియకుండా మూవీకి వెళ్ళను, ఫ్రెండ్స్తో కాబట్టి నేను వచ్చాను. సో చూసిన తర్వాత నేను సినిమా మధ్యలో బయటకు వెళ్ళిపోవచ్చు కదా, బయట వెయిట్ చేశాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ కోసం అని. పిల్లలు ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే అస్సలు ఈ మూవీస్ చూడకండి. పిల్లలు అంటే వాళ్ళు ఎలా హత్యలు ఎలా చేయొచ్చు రకరకాలుగా అన్నది ఈ మూవీలో చూపించారు అనుకుంటా. అది నాకు తెలియదు, నేను చూడలేదు. అంటే వైలెన్స్ ఉంటుంది అని అంటే ఇప్పటివరకు కూడా చాలా మూవీస్ ఉంటాయి. ఇంతలా ఉండడు ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు వీళ్ళు ఇలా స్టార్ట్ చేశారు, అవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు డే బై డే. ఈ ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. సినిమా అంటే ఎన్నో ఇయర్స్ కష్టపడి పనిచేస్తారు, చాలా టెక్నికల్ పీపుల్ ఎంత పని చేస్తారో నాకు తెలుసు. 3-4 years వర్క్ చేస్తారు. కానీ ఇది ఇలా యూజ్లెస్ అయిపోయి అంటే సమాజాన్ని అంతా అడ్డదారి చూపిస్తుంది కదా. సో అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఎంతమంది బతుకుతున్నారో, కృష్ణానగర్ అక్కడ మణికొండ చూస్తే దీని మీదే బతికే వాళ్ళు ఉన్నారండి జనాలు. కానీ యూజ్లెస్ చేసి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఒక సినిమా అంటే ఒక విలువ లేకుండా చేస్తున్నారు అనిపించింది.
ఏమి ఫైనల్గా ఏం చూపిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి, మనం భావితరాలకి ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ క్లైమాక్స్లో పోలీస్ ఆఫీసర్ కొంచెం సాక్రిఫైసింగ్ కూడా అంటే ప్రతిదానికి ఉందండి. మీరు ఇలా చూపిస్తే దీంట్లో ఎంతమంది మంచి తొందరగా వస్తుందో చెడు తొందరగా వస్తుందో జనాలకి, లాస్ట్లో మీరు ఇలా చేసిన వాళ్ళకి ఇలా పనిష్మెంట్ ఉంటుంది అని చూపించారు. కానీ చెడు అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. మనకి పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, లక్ అనేది గుడ్ తలుపు ముందు ఉంటుంది, బ్యాడ్ లక్ అనేది తలుపు తోసుకుంటూ వస్తుంది, చెడు ఎప్పుడైనా ఫాస్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చెడు తొందరగా అబ్జార్బ్ చేసుకుంటారు. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫ్యామిలీ పీపుల్ అయితే చూడొద్దు, పిల్లలు అయితే అస్సలు చూపించొద్దండి అంతే. దసరా కానీ లేకపోతే సరిపోతే శనివారం ఇదే కొంచెం వైలెంట్ అనిపిస్తే ఇది ఇంకా ఆల్మోస్ట్ చాలా వైలెంట్గా ఉంది. ఫస్ట్ పార్ట్ 2 కంటే చాలా అరాచకంకి ఇంకొక పేరు ఉందంటే అది హిట్ 3 అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కొంచెం లైక్ షేక్ ఉన్నట్టు, మేబీ స్క్రీన్ వల్ల లేకపోతే సినిమాటోగ్రఫీ ఏం తెలియదు, కొంచెం అట్లా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. బట్ మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. లైక్ వైలెన్స్ అయితే మాత్రం అద్దరు కొట్టేశారు నాని. దిస్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ హిట్ చెప్పాలంటే ఇంకా కనబడుతుంది కదా ఇంకా ద ఒరిజినల్ సైడ్. ఇప్పటివరకు ఒకలాగా చూపించారు నాని, ద సాఫ్ట్ బాయ్ కార్నర్గా లవర్ బాయ్గా చూపించారు. బట్ ఇది మాత్రం దిస్ ఇస్ లిటరలీ చాలా అరాచకం, మ్యాడ్ ఉంది మూవీ మాత్రం. సారీ, క్రైమ్ని ఎక్కువ సపోర్ట్ చేసే విధంగా లేదు, కానీ లైక్ ఆ క్రైమ్ చేసే వాళ్ళని ఎలా పనిష్ చేస్తే బాగుంటుంది అని మాత్రం చెప్పారు. అది లైక్ ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ అనమాట బేసిక్లీ. సో అంటే ఇలాంటి స్టోరీ లైక్ ఇలాంటి ఉంటుంది అని కూడా బేసిక్లీ చాలా మందికి తెలియదు. ఆల్మోస్ట్ కాన్సెప్ట్ బాగుంది, లైక్ చాలా కన్విన్సింగ్ అనిపిస్తుంది. లైక్ ఎవరైతే కొంచెం వైలెన్స్ అది ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది మూవీ. ఉంటారు కొంతమంది సొసైటీ, లైక్ ఉంటేనే కదా ఇలాంటి మూవీస్ తీస్తారు. సో ఆబ్వియస్లీ ఉంటారు ఎక్కడో చోట. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ క్యామియోస్ కానీ మధ్యలో ట్విస్ట్లు కానీ లైక్ చాలా బాగున్నాయి. కొంచెం సినిమాటోగ్రఫీ కొంచెం పార్ట్ 4 మరీ ఇంత వైలెంట్గా స్పాయిలర్ ఇస్తే బాగోదు. సో పార్ట్ 4 మరీ ఇంత వైలెంట్గా ఉండకపోవచ్చేమో, కానీ కొంచెం మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ వైలెన్స్ ఉండొచ్చు. కంప్లీట్ వైలెన్స్ ఉండదు బికాజ్ కొంచెం మిక్స్ ఆఫ్ వైలెన్స్ ఉండదు బికాజ్ హీరో అలాంటోడు కాబట్టి పార్ట్ 4లో. సో హీరో ఎవరు పార్ట్ 4 అని ఇప్పుడు చెప్తే బాగోదు, స్పాయిలర్ ఇస్తారు కాబట్టి గో వాచ్ యువర్ మూవీ ఇన్ ద థియేటర్స్. లేదు కొంచెం వైలెంట్ ఉంది. ద కట్టింగ్ సీన్స్ అండ్ ఆల్ చాలా కొంచెం సైకాటిక్గా ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ రికమెండెడ్ ఫర్ పిల్లలు. అంటే భయపడేలాగా ఉన్నాయి, భయపడేలా ఉన్నాయి. ఫైటింగ్స్ అండ్ బీజిఎం కానీ ఇలా బీజిఎం అని చాలా క్రేజీ ఉంది. బట్ కొంతమంది మాత్రం ఇలాంటి సినిమాలు ఏం మెసేజ్ ఇద్దామని తీస్తున్నారు అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఇట్స్ ఫైట్ అగైన్స్ ద బ్యాడ్ ఓన్లీ, సో గుడ్ మెసేజే. బట్ కొంచెం ఫైటింగ్ అంతా వచ్చేసరికి కొంచెం వైలెంట్ ఉంది అంతే. నాట్ రికమెండెడ్ ఫర్ కిడ్స్. ఓకే, అంటే బట్ కాకపోతే అంటే ఇవి చేయడం వల్ల ఇంకా క్రైమ్ ఎక్కువగా ఎలా కొత్తగా చేయాలని వీళ్ళు బూస్ట్ ఇస్తున్నారు అని అంటున్నారు. అవును, డెఫినెట్లీ అది చాలా బాగుంది, వెరీ గుడ్. ఇలాంటి నాని మాస్ యాంగిల్లో చూసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఆ స్వీట్ లవర్ బాయ్ టర్న్ ఇంటూ మాస్ గై, బట్ దీనికి కూడా చాలా ఫాలోవర్స్ వస్తారు. సో అంటే ప్రభాస్ అని చూసాం సలార్లో, కాటేరమ్మ చిన్న కొడుకు అంటున్నారు నానిని, మీరే? అవునవును, వెరీ సిమిలర్ టు సలార్ ఉంది కొంచెం స్టోరీ. బట్ ఫస్ట్ టైం ఇలా చాలా యాక్షన్గా చేశాడు నాని, సో నచ్చింది నాకు. కన్విన్సింగ్ అనిపించింది అంటే హిస్ యాక్షన్ కన్విన్సింగ్ ఉంది, బట్ స్టోరీ అంతా కాన్సెప్ట్ అంతా నచ్చలేదు. వెరీ యావరేజ్. ఓన్లీ నాని యాక్టింగ్ కోసం నేను వెళ్తా, నాని యాక్టింగ్ కోసం హిట్, బట్ స్టోరీ అంతా నచ్చలేదు. అలా అని కాదు, బట్ హాలీవుడ్ రేంజ్లో తీయాలనుకున్నారు అనిపించింది, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు. సో వాళ్ళు ఆ సెటప్ అంతా చూపించారు ఫర్ సైకాటిక్ పీపుల్, అదంతా ఒక రేంజ్లో చూపించారు అనుకున్నారు, బట్ ఆ రేంజ్ టచ్ అవ్వలే అని నాకు అనిపించింది. రీచ్ అవ్వలే అంతగా, కొంచెం క్రింజ్ అనిపించింది, లేమ్ అనిపించింది అసలు. బయట అలాంటి పర్సన్స్ ఉంటారా అసలు మరి, లేకపోతే అదే దట్ ఈస్ ద ప్రాబ్లమ్, బికాజ్ మనము అంత వైలెంట్గా ఇప్పుడు చూడాలి పీపుల్ని. అసలు మూవీలో చూపించేసరికి అంత రిలేట్ అవ్వలేదు, లేదు. సో ఆడియన్స్కి అంత సస్పెన్స్ బిల్డ్ చేసి బాగుంది. ఓకే, బీజిఎం గాని చాలా వరకు సినిమాలు ఇలా థ్రిల్లర్ సినిమాలు ఏమైనా ఉంటే మనం ముందే ప్రిడిక్ట్ చేసేలా ఉంటే ఆడియన్స్కి అంత ఎంజాయ్ చేసేలా ఉండదు, బట్ ఇది అలా లేదు. సో చాలా బాగుంది. యాక్చువల్లీ కాన్సెప్ట్ కన్విన్సింగ్గా ఉంది. మేబీ అదర్ క్యారెక్టర్స్ కుడ్ డూ వెల్, కొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది అంతే. మీకు నచ్చిందా ఈ క్యారెక్టర్, నాని గారి క్యారెక్టర్? నచ్చిందా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు చూడకూడదేమో.
అంటే మేబీ ఇలాంటి చాలా వైలెన్స్ ఉంది. సో యాక్చువల్లీ ఏమో వైలెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ అయిపోయిందేమో అనిపించింది. బట్ ఇట్స్ అంటే ఇలాంటి సినిమాలు తీయడం వల్ల క్రైమ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. క్రైమ్ ఆల్రెడీ జరుగుతుంది కదా, మనం సినిమా తీసినా తీయకపోయినా జరుగుతూనే ఉంటుంది కదా. కొత్తగా ఇంకెలా చేయొచ్చు వీళ్ళు ఇస్తున్నారు అంటున్నారు కొంతమంది. లేడీస్ చూడలేరంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. మీరు ఎలా జనరలైజ్ చేస్తారు లేడీస్ చూడలేరని? ఉన్నాయి, ఇబ్బంది. యాక్షన్ చూడలేని వాళ్ళు చూడలేరు. అవును, బయట కూడా మాట్లాడతారు కదా, దానికని మనం బయట తిరగకుండా ఉండలేం కదా. మాట్లాడతాం కదా ఆ విషయాల్లో. కరెక్టే, నిజంగా బూతులు ఉన్నాయి, బట్ వైలెన్స్ చాలా ఉంది. బట్ బయట ఇదంతా జరుగుతుంది, సొసైటీలో ఇదంతా ఉన్నదే కదా. మీకు ట్రైలర్లో ఇవన్నీ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు కదా. మేడం ఫైనల్ గా ఏం చెప్తారు ఫ్యామిలీ ఆడియన్స్ కి? అంటే నాని గారి సినిమాలు అంటే ఫ్యామిలీ ఉందండి. అంటే స్టోరీ ఏం కొత్తగా అనిపించలేదు అని చెప్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కొత్తగా అనిపించలేదు, కొంచెం ల్యాగ్లా అనిపించింది. కావాలని నాని కోసం కొన్ని సీన్స్ రాసినట్టు అనిపించింది. ఏమో మరి, నేను అంత క్రిటిక్ని కాదు, బట్ సినిమా డీటెయిలింగ్ ఎంజాయ్ చేయడానికి నచ్చింది. పార్ట్ 4 ఉంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? పార్ట్ 4 యాక్చువల్లీ కార్తీని చూసి నాకు చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది, నేను వెయిట్ చేస్తున్నాను. బ్లడ్ బాత్ చేశాడు అసలు థియేటర్ మొత్తాన్ని. క్లైమాక్స్ 30 minutes అసలు చూడడానికి భయం అనిపించింది. మరీ ఓవర్ బ్లడ్ పెట్టేసి చాలా అసలు యాక్టింగ్ వైజ్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. అసలు ఇంతకుముందు మనం ఏదో జెర్సీలో చూసాం ఒక అమాయకు అర్జున్ చూసామో, ఇందులో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అర్జున్ చూపించాడు. కంప్లీట్గా బ్లడ్ అసలు కొన్ని సీన్స్ మరీ చూడడానికి ఇబ్బంది పుట్టించే సీన్స్ అయితే ఉంటాయి. అంత పక్క మాస్ ఏరేటెడ్ మూవీ అన్న. లేదు హిట్ 1-2 కంపేర్ చేసుకుంటే అంత గ్రిప్పింగ్ అయితే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. పిల్లలు తీసుకెళ్ళడం అంటే పిల్లలు కొంచెం అంత వైలెన్స్ తట్టుకోలేరు కాబట్టి అది ఒకటే, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్. హైలైట్స్ ఏమి? హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే మనం హుక్అప్ అయిపోతాం. అంటే కావాలనే ఏ అన్న ఇంపాక్ట్ కోసం అని చెప్పి సైలెంట్ చేస్తాడు, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా సైలెంట్ అయిపోతుంది. సడన్గా ఏ అంటే ఇది ఒకసారి మనం అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తారు. ప్రతిదీ కూడా ఆలోచించి పెట్టారు, ఏది ఊరికనే పెట్టలేదు. ఆయన ముందు సినిమా, ఆయన డైరెక్టర్ ముందు సినిమా ఒకటి పోయింది వెంకటేష్ సైంధవ్లో చేసిన మిస్టేక్స్ అన్నింటినీ ఆయన కవరప్ చేశాడు. అండ్ రివ్యూస్ చూస్తున్నట్టున్నాడు ఆయన. రివ్యూస్లో ట్రైలర్లో కొన్ని బాగాలేవని చెప్పి పాయింట్అవుట్ చేశారు, వాటిని మూవీలో తీసేశాడు, మ్యూట్ చేశాడు. చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. అంటే ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద వర్క్ చేసి ఇంప్రూవ్ చేసుకొని పర్ఫెక్ట్గా దింపాడు. చాలా బాగుంది. ఏమన్నా ఏంటండి బ్లడ్ సీన్స్? మరి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్లడ్ సీన్స్ ఉంటాయి. కానీ ఎందుకు ఇది ఇప్పుడు మనకు ఆ ఫీలింగ్ రాదు. మార్కు మీరు చూసారనుకోండి, మనకి ఎందుకు ఇది అని చిరాకు వస్తుంది, ఆ చిరాకు రాదు. చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ డిఫరెంట్. పార్ట్ 3 తోటి కంపేర్ చేస్తే లైక్ పార్ట్ 1 పార్ట్ 2 ఇస్ లైక్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లైక్ అనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు నాని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లైక్ చూస్తే ఎవరు చూడడు సినిమా. సో ఇట్ వాజ్ అ ప్రాపర్ బ్లెండ్ of investigation thriller and as well as proper like commercial film ఎలా ఉంటుందో నీకు అలా అనిపిస్తుంది. బేసిక్గా అంటే ఇప్పుడు నార్మల్గా ఇలాంటి సినిమాలు తీయడం వల్ల వైలెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది అండ్ వాళ్ళ బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అంటారు కొంతమంది. ఏం చెప్తారు? వైలెన్స్ బాగుంటుంది అన్న. అంటే క్రైమ్ ఎలా చేయాలో నేర్పిస్తావు ఇలాంటి సినిమాలు వచ్చేసి. అంటే see when it comes to cop thrillers or I mean like something like a cop drama, నీకు అందులో ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక పోలీస్ వాడు కూడా ఉంటాడు. తప్పు చేస్తే నీకు తర్వాత ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో పోలీస్ వాడు అది కూడా చూపిస్తాడు. కాబట్టి కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపించింది. కాన్సెప్ట్ ఇస్ యా బ్రిలియంట్లీ కన్విన్సింగ్. ఇట్ వాస్ ఎలా మర్డర్ చేయాలన్నట్టు కూడా క్లియర్ చూపిస్తున్నారు. చేస్తే ఇలా దొరికిపోతారని కూడా ఉంది కాబట్టి ఐ థింక్ దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఎందుకంటే అసలు లైక్ అదేదో కోల్డ్ బ్లడెడ్ క్రైమ్, అసలు క్రిమినల్ దొరకడు అన్నట్టయితే ఉండదు కాబట్టి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఈవెన్ ఇఫ్ సమ్ బ్లడ్ షెడ్ ఆఫ్ సచ్ మూవీస్ కమ్ అప్. అంటే బ్యాక్ అయిన మాస్ సినిమాలకు అంటే వైలెన్స్ కి షిఫ్ట్ అయ్యారు, మరి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే ఇక్కడ యానిమల్ లాగా లేకపోతే దసరా టైప్లో లాగా కానీ లైక్ అన్నెసెసరీ బ్లడ్ షెడ్ అంటే కాదు. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్ బ్లడ్ షెడ్. సో బ్లడ్ షెడ్కి నువ్వు రీజన్ చూపిస్తే యానిమల్ టైప్లో అయితే నీకు కన్విన్స్ అవ్వదు. సో వేర్ యాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లవ్ ఇట్. మాట్లాడుతూ సడన్గా ఒకటేసారి ఏ అనడం కానీ, సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పట్లేదు, హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? యా, హీరోయిన్ క్యారెక్టర్ మనం ఆల్రెడీ చూసిందే, కేజీఎఫ్లో ఉన్న హీరోయిన్ కాబట్టి లైక్ తను కూడా బాగా చేసింది పర్ఫార్మెన్స్. స్మూత్గా రొమాంటిక్గా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా మదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ
కైండ్ ఆఫ్ థింగ్గా ఉంది. సో నీట్గా ఉంది. కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపిస్తుంది, అంటే రియలిస్టిక్గా ఉంటుందా అసలు, లేకపోతే అలాంటి కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్గా నరకడం చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి, కానీ హిట్ 1 హిట్తో కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది. సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా తీశారు. పార్ట్ 1 కొంచెం అంత ఏం లేదని చెప్పేసి అంటున్నారు. పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటుంది. అది అలా స్లోగా తీసుకెళ్ళి సడన్గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. బట్ ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఇంకా సొసైటీకి క్రైమ్ ఎక్కువ పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టిగా చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి అంతే. నాని వైలెన్స్ ఎలా ఉంది? నాని వాయిలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్నీ రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా. సడన్గా ఒకటేసారి వాయిలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్లో. కానీ చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది, పార్ట్ 4లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్లో ఉంటుంది, మరి ఎలా ఉంటుంది? లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటుంది అనుకుంటున్నాను, కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. జెర్సీలో నానికి హిట్ 3లో నానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ లైక్ స్మూత్ అండ్ చాలా స్మూత్గా ఉండేది, రొమాంటిక్గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్, వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4 ఇస్తాను. కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపించిందా అసలు? స్టోరీ అదే చెప్తున్నా, స్టోరీ వీక్ ఈ సినిమాలో అంతే. స్టోరీ వీక్ అంటే నాని గారి పర్ఫార్మెన్స్ తోటేనా, లేకపోతే ఎలా? నాని గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, స్టోరీ ఇంకొంచెం బాగుండాల్సింది. చూసారా మీరు? చూడలేదు. హీరోలు మారుతున్నారు కదా, హిట్ 4 హీరో మారే ఛాన్స్ ఉందా? చూపించారు హిట్ 4లో ఎవరు వస్తారని. అంటే హిట్ 3 కంప్లీట్గా ఇవన్నీ మాస్ వైలెన్స్ పెట్టారు, బట్ ఆయన ఎంట్రీ పార్ట్ 4లో డెఫినెట్గా కామెడీ అయితే ఉంటుంది. మరి అదే ఆ జోనర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మీన్స్ నాని ఎంట్రన్స్, నాని లాస్ట్ క్లైమాక్స్ లో సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బాగుంది. మరి కేజీఎఫ్ హీరోయిన్ సినిమా ఉంది కదా, తనకు నిజంగా లెంత్ పడ్డదా సినిమాలో? లెంత్ ఉందా? ఇంపార్టెన్స్ ఉందా? అంతగా అనిపించలేదు. బాగుంది, లైక్ సడన్ ఎంట్రీ అంతా. నేను యాక్చువల్లీ హిట్ 1 హిట్ 2 చూడలేదు, హిట్ 3 మాత్రం చూసాను. సో అడ్విశేష్ వాళ్ళి అంటే మైనస్ లేండి స్టోరీలో, స్టోరీనే మైనస్, మిగతా అన్ని బాగున్నాయి. నాని గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే దసరా మూవీలో మనం ఆయనది కంప్లీట్గా మాస్ సైడ్ చూసాము, బట్ హిట్ 4లో కంప్లీట్గా ఆయన్ని వాయిలెంట్ అనమాట. ఆ వాయిలెన్స్కి న్యాయం చేశారనమాట. నాన్నగారి యాక్టింగ్ అలా ఉంది మనకి. హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ గారి యాక్టింగ్ అంటే జస్ట్ తనకి ఏం పెద్ద స్కోప్ ఇవ్వలేదు, ఏదో హీరోయిన్ని పెట్టాలి, ఆడియన్స్కి బోర్ అవ్వకుండా చేయడానికి పెట్టినట్టు అనిపించింది. ఒక ఆఫీసర్ అయినా కానీ మదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? అంటే చిన్న మూమెంట్ వచ్చింది, ఎలా అనిపించింది? మదర్ సెంటిమెంట్ ఇప్పుడు మనకి అన్ని మూవీస్లో చూస్తున్నాం, బట్ కాకపోతే కొంచెం హీరోయిన్ని దగ్గర చేయడానికి మదర్ సెంటిమెంట్ యూజ్ చేస్తాను. లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నం ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు సైకోలు చాలా మంది తయారవుతున్నారు కదా, ఏదైతే వైజాగ్ బీచ్లో ఏదైతే వాళ్ళ సిస్టర్ జరిగిందో అలాంటి సైకోనా కొడుకులకు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా, బట్ కాకపోతే మనకు అలాంటి ఒక మూవీ రావాలి అంటే ఎప్పుడూ బాయ్స్ సైకోస్గా ఉండి వాళ్ళు మర్డర్ చేయడం కాదు. ఒక అమ్మాయి రియల్గా సైకోగా ఉంటే ఆ అమ్మాయి ఏం చేయగలుగుతుందా అనేది మనకు చూపించాలి. నా మెయిన్ మోటివ్ అది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక ఛాన్స్. రియల్ సైకో కిల్లర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, నిజంగా చూపిస్తాను. డైరెక్షన్ కాదు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. మేబీ ట్రై చేస్తా హిట్ 4లో కనిపించడానికి. నాకు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ అంత అనిపించలేదు. అంటే సినిమాల వల్ల క్రైమ్ పెరుగుతుంది, ఎలా చేయాలి, మర్డర్స్ ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు జనాలకి అనేది ఒక వదంతి వస్తుంది, ఎలా చూస్తారు? ఈ స్టోరీ కూడా అలానే అండి. అంటే మనకి
హిట్ 3 స్టోరీ కూడా సేమ్ అలాంటి రిలేటెడే. మేబీ అలాంటి క్రైమ్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రాపర్ సినిమాటిక్ హైస్ ఉన్నాయి. క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బ్రెత్ టేకింగ్ ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ లిటరలీ సూపర్, వర్త్ వాచింగ్. అందరూ చూడొచ్చు. నాని చెప్పినట్టు ఎవరు వీక్ కానీ అట్లా ఏం అవసరం లేదు, అందరూ వచ్చి చూడాలి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. యాక్టింగ్ బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ వాజ్ ఆసమ్. అన్నట్టుగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాజ్ టూ గుడ్ అండ్ బీజిఎమ్స్ ఆర్ వండర్ఫుల్ బై మిక్కీ జమీర్. థ్యాంక్ యూ.